డీటెయిల్స్ చూద్దాం. టీడీపీ నేత వేం నరేందర్ రెడ్డి ఏసీబీ విచారణ పూర్తయింది. 4 గంటల పాటు వేం నరేందర్ రెడ్డిని ప్రశ్నించారు అధికారులు. ఏసీబీ విచారణకు సహకరిస్తానన్న వేం నరేందర్ రెడ్డి తాను ఏ తప్పు చేయలేదని చెప్పారు. ఏసీబీ అధికారులు అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానం ఇచ్చానని అన్నారు. మళ్లీ ఏసీబీ అధికారులు ఎప్పుడు పిలిచినా విచారణకు హాజరవుతానని చెప్పారు. సిద్ధంగా ఉన్నాం. దాని వలన ఎప్పుడు పిలిచినా కూడా వారికి కావాల్సిన సమాచారాన్ని ఇస్తానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పారు. వాటిన్నింటినీ కూడా మేము స్పష్టంగా జవాబు చెప్పడం జరిగింది. ఎలాంటి తప్పు చేయలేదు, మేము ఎలాంటి తప్పు చేయలేదు, ఎక్కడ కూడా తప్పు జరగలేదు, తప్పు చేయలేదని చెప్పి స్పష్టంగా చెప్పడం. వాళ్ళు ఎప్పుడు పిలిచినా కూడా ఇన్వెస్టిగేషన్ సహకరిస్తానికి సిద్ధంగా ఉన్నామని చెప్పడం. సిద్ధంగా ఉన్నాం. దాని వలన ఎప్పుడు పిలిచినా కూడా వారికి కావాల్సిన సమాచారాన్ని ఇస్తానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పారు. వాటిన్నింటినీ కూడా మేము స్పష్టంగా జవాబు చెప్పడం జరిగింది. ఎలాంటి తప్పు చేయలేదు, మేము ఎలాంటి తప్పు చేయలేదు, ఎక్కడ కూడా తప్పు జరగలేదు, తప్పు చేయలేదని చెప్పి స్పష్టంగా చెప్పడం. వాళ్ళు ఎప్పుడు పిలిచినా కూడా ఇన్వెస్టిగేషన్ సహకరిస్తానికి సిద్ధంగా ఉన్నామని చెప్పడం. అలాంటిది ఏమీ లేదు. ఇన్వెస్టిగేషన్ కు సహకరిస్తానికి సిద్ధంగా ఉన్నాం. దాని వలన ఎప్పుడు పిలిచినా కూడా వారికి కావాల్సిన సమాచారాన్ని ఇస్తానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పారు. వాటిన్నింటినీ కూడా మేము స్పష్టంగా జవాబు చెప్పడం జరిగింది. ఎలాంటి తప్పు చేయలేదు, మేము ఎలాంటి తప్పు చేయలేదు, ఎక్కడ కూడా తప్పు జరగలేదు, తప్పు చేయలేదని చెప్పి స్పష్టంగా చెప్పడం. వాళ్ళు ఎప్పుడు పిలిచినా కూడా ఇన్వెస్టిగేషన్ సహకరిస్తానికి సిద్ధంగా ఉన్నామని చెప్పడం. సిద్ధంగా ఉన్నాం. దాని వలన ఎప్పుడు పిలిచినా కూడా వారికి కావాల్సిన సమాచారాన్ని ఇస్తానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పారు. వాటిన్నింటినీ కూడా మేము స్పష్టంగా జవాబు చెప్పడం జరిగింది. ఎలాంటి తప్పు చేయలేదు, మేము ఎలాంటి తప్పు చేయలేదు, ఎక్కడ కూడా తప్పు జరగలేదు, తప్పు చేయలేదని చెప్పి స్పష్టంగా చెప్పడం. వాళ్ళు ఎప్పుడు పిలిచినా కూడా ఇన్వెస్టిగేషన్ సహకరిస్తానికి సిద్ధంగా ఉన్నామని చెప్పడం.